This is a Teja News Television broadcast. కర్నూలు జిల్లా కోసిగి మండల పరిధిలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. కోసిగి ఎస్ఐ రమేష్ రెడ్డి తన సిబ్బందితో కలిసి గత 2 రోజులుగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నది నుండి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న 6 ట్రాక్టర్లను పట్టుకుని సీజ్ చేశారు. సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అక్రమ ఇసుక రవాణా ద్వారా లాభాలు పొందే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే హెచ్చరించినప్పటికీ కొందరు పెడచెవిన పెట్టారని, అందువల్ల ఈ చర్యలకు దిగాల్సి వచ్చిందని ఎస్ఐ రమేష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మండల ప్రజలకు ఆయన పలు సూచనలు చేశారు. అక్రమ ఇసుక రవాణా, కర్ణాటక మద్యం గుట్కా, మట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. అలాగే ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల సందర్భంగా బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మైనర్లకు బైకులు ఇచ్చి డ్రైవింగ్ చేయిస్తే వాహనాలను సీజ్ చేయడంతో పాటు పెద్దలకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని, ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని మండల ప్రజలకు ఎస్ఐ రమేష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు మన కర్నూలు జిల్లా కోసిగి మండల పరిధిలో కర్ణాటకకు మన కోసిగికి మధ్య బార్డర్ వస్తుంది. ఆ బార్డర్లో తుంగభద్ర రివర్ బెల్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఈ రివర్ బెల్ట్ ఏరియాలో రాత్రిపూట తర్వాత పర్మిషన్స్ లేకుండా దొంగగా కొంతమంది ఇసుకను అక్రమంగా తీసుకోబోతున్నారని చెప్పేసి కొద్దిగా సమాచారం రావడింది. ఇసుక అనేది ఉచితమే, కానీ సంబంధిత రీచ్ల ద్వారా మాత్రమే తెచ్చుకోవచ్చు అది. కానీ వీళ్ళు వచ్చేసి ఎక్కడంటే అక్కడ తుంగభద్ర రివర్లలో పోయి ట్రాక్టర్లు తీసుకోవడాలు, ఆ ఇసుకను అక్రమంగా లోడ్ చేసుకోవడము, అదే పనిగా దాన్ని బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్మడం లాంటివి చేస్తున్నారు. ఇది పూర్తిగా చట్టం వ్యతిరేకము, అగెన్స్ట్ ద పాలసీ ఆల్సో. ఈ విధంగా చేసేటువంటి దాదాపు ఒక 10 ట్రాక్టర్లను మేము గత 10-15 రోజుల నుంచి సీజ్ చేసి సంబంధిత అధికారుల ద్వారా కేసులు నమోదు చేసి జరిమానా విధించడం జరిగింది. ఎవరైనా సరే ఇసుక కావాల్సిన వాళ్ళు ఏ విధంగా అయితే చట్టపరంగా ఎటువంటి రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్కి అనుకూలంగా మాత్రమే తెచ్చుకోవాలని చెప్పేసి నేను చెప్తున్నాను. అట్లా కాకుండా చట్టానికి వ్యతిరేకంగా ఎక్కడంటే అక్కడ రాత్రిపూట కానీ లేకుంటే కన్నా కమర్షియల్గా అక్రమంగా రవాణా చేయాలనే ఉద్దేశంతో కానీ ఈ విధంగా ఇసుక తీసుకోకపోతే మాత్రం వారి మీద ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ విధంగా హెచ్చరిస్తున్నాము. తర్వాత మరొకటి, ఇప్పుడు మన్నాటి నుంచి మనకు ఐపీఎల్ స్టార్ట్ కానుంది. ఈ ఇందు మూలంగా కోసిగి మండలంలో ఉన్నటువంటి యూత్కి, ఆర్గనైజర్లకి, ఎవరైనా బెట్టింగ్ నిర్వహించే వాళ్ళకి మేము చెప్తున్నట్టు హెచ్చరిక ఏమనగా, ఇలాంటి ఉంటే కన్నా ఎటువంటి పరిస్థితుల్లో కూడా బెట్టింగ్లు కానీ వీటి మాత్రం ఎప్పుడు మేము సహించేది లేదు. ముఖ్యంగా వాటిపైన మేము తగిన ఇన్ఫర్మేషన్ పెట్టుకోవడం జరిగింది. ఎక్కడైనా సరే ఇటువంటి బెట్టింగ్ లాంటి ఏమైనా ఆనవాళ్ళు కనపడితే తప్పకుండా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎటువంటి ఈ విషయంలో వెనకడిగేసే ప్రసక్తి లేదు. అదేవిధంగా ఈరోజు మార్నింగ్ ఈ 10th క్లాసు, ఆ తర్వాత ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నటువంటి సందర్భంగా ఈ మైనర్స్ డ్రైవ్ మీద ఈరోజు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఒక 12 మోటార్ సైకిల్ తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి ఈ విధంగా వాళ్ళందరికీ అవగాహన కల్పించి ఆ విధంగా ఎవరైతే మైనర్ డ్రైవింగ్ పాల్గొన్నారో వాళ్ళకి జరిమానా కూడా విధించి వాడికి కట్టించడం జరుగుతుంది. ఎవరే కానీ మైనర్ డ్రైవింగ్ పాల్పడకూడదు, దానివల్ల ప్రమాదాలు కొని తెచ్చుకోకూడదు అని చెప్పేసి ఇందుమూలంగా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజలకు సూచించడం జరుగుతుంది.